హలో అండి, నేను డాక్టర్ నైని, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. చాలామంది కపుల్ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మాకు ఒక స్కాన్ రిపోర్ట్తో వస్తుంటారు. అరే, స్కానింగ్లో మనకి హార్ట్ బీట్ లేదని చెప్పారు మేడం, అసలు ప్రాబ్లం అవుతుందా, ఇది మిస్క్యారేజ్ అవుతుందా అని చెప్పి అడుగుతుంటారనమాట. సో ఈరోజు మనం ఈ వీడియోలో మనకి అల్ట్రాసోనోగ్రఫీలో మనకి హార్ట్ బీట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎన్ని వారాలకి ఆ కార్డియాక్ యాక్టివిటీ అనేది వస్తుంది, ఏ టైంలో తెలుస్తుంది, ఎప్పుడు మనం అది ఫెయిల్డ్ ప్రెగ్నెన్సీ అంటాము అనే దాని గురించి మాట్లాడుకుందాం. యూజువల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంటే యూరిన్ టెస్ట్లో మనకి పాజిటివ్ వచ్చింది అంటే మనము ఎర్లీ స్కాన్ అనేది అడ్వైజ్ చేస్తాం ఒక 2 వీక్స్ తర్వాత. అంటే యూజువల్గా మనకి చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ ప్రెగ్నెన్సీ డేట్ అంటే ఎన్ని వారాల ప్రెగ్నెన్సీ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే ఇంప్లాంటేషన్ అయిన సమయం నుండి, ఓవులేషన్ అయిన సమయం నుండి మన దాన్ని క్యాలిక్యులేట్ చేస్తుంటారనమాట. అది కరెక్ట్ కాదు. ఫస్ట్ మనం ప్రెగ్నెన్సీ ఎన్ని వారాలు అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మనకి లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ అంటే లాస్ట్ పీరియడ్ డేట్ ఎప్పుడు వచ్చింది, ఆ ఫస్ట్ డే ఆఫ్ లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ నుండే మనము క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనకి యూజువల్గా మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అంటే 6 వారాల తర్వాత మనకి కార్డియాక్ యాక్టివిటీ అనేది తెలుస్తుంది. అంటే లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్లో ఫస్ట్ డే ఆఫ్ లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ నుంచి 6 వారాల తర్వాత మనకి హార్ట్ బీట్ అనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీకు పీరియడ్ మిస్ అయింది అంటే 1 మంత్, ఇప్పుడు మీది 28 డేస్ సైకిల్ అయింది అనుకోండి. ఆ 28 డేస్ సైకిల్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఇంకా పీరియడ్ రాలేదు అని అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగానే మీకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చినప్పటి నుంచి మీకు అప్పటికి మనకి 4 వారాల ప్రెగ్నెన్సీ అంటే ఇట్స్ 4 వీక్స్ ప్రెగ్నెన్సీ అన్నట్టు. సో దాని తర్వాత ఇంకా 2 వారాల తర్వాత అంటే మిస్డ్ పీరియడ్ నుంచి అట్లీస్ట్ ఒక 2 వీక్స్ తర్వాత మనకి స్కాన్లో కార్డియాక్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. బట్ కొంతమందిలో ఏమవుతుంది అంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉండవు, డిలేడ్ పీరియడ్స్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళలో మనకి కార్డియాక్ యాక్టివిటీ తెలవడానికి కొంచెం టైం పడుతుంది అన్నట్టు. సో ఇంకొంతమందిలో ఏమవుతుందంటే ఈవెన్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా కూడా వాళ్ళలో ఓవులేషన్ అనేది లేట్గా అవ్వచ్చు. సో అలా కూడా మనకి హార్ట్ బీట్ తెలవడం లేట్ అవుతుంది. సో ఎప్పుడు మనం ఫెయిల్డ్ ప్రెగ్నెన్సీ అనుకోవాలి అని అంటే మనకు స్కాన్లో యాక్చువల్గా మనకి ఫస్ట్ ఎర్లీగా ఏమేం స్ట్రక్చర్స్ కనిపిస్తాయి, 4 వారాల సమయంలో స్కానింగ్ చేస్తే ఏం కనిపిస్తుంది, 5 వారాల సమయంలో ఎలా ఉంటుంది, 6 వారాల సమయంలో ఎలా ఉంటుంది, తర్వాత 7 వారాల సమయంలో ఎలా ఉంటుంది అనేది మనము తెలుసుకోవాలన్నమాట. సో ఇమ్మీడియట్గా మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అనగానే మనము స్కాన్ చేసామనుకోండి, దాంట్లో ఓన్లీ మనకు జెస్టేషనల్ శాక్ అంటే ఆ ప్రెగ్నెన్సీకి సంబంధించిన శాక్ ఒక్కటే కనిపిస్తుంది అనమాట. సో మనకి దాని లోపల ఇంకొక రౌండ్ స్ట్రక్చర్ ఉంటుంది, యోగ్ శాక్ అని, అది మనకు 5 నుంచి 6 వారాల సమయంలో కనిపిస్తుంది. సో దాంతో పాటుగా మనకి ఫీటల్ పోల్ అంటే ఆ పిండం అనేది ఏర్పడుతుంది అనమాట. ఆ పిండం అనేది కూడా మనకి 5 నుంచి 6 వారాల సమయంలో తెలుస్తుంది. మరి ఆ పిండంలో మనకి మళ్ళీ కార్డియాక్ యాక్టివిటీ రావాలి. ఆ కార్డియాక్ యాక్టివిటీ అనేది 6 వారాల ప్రెగ్నెన్సీలో మనకి తెలియాలన్నమాట. సో మనకి ఒకసారి ప్రెగ్నెన్సీ కోసం మనము కన్ఫర్మ్ అయిన తర్వాత స్కానింగ్ చేసినప్పుడు ఇప్పుడు సపోజ్ మనకి కార్డియాక్ యాక్టివిటీ హార్ట్ బీట్ లేదు అని చెప్పగానే వెంటనే ప్యానిక్ అవ్వకూడదు అనమాట. సో యూజువల్గా మనకి పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయా లేదా అనేది గమనించుకోవాలి. ప్లస్ అట్లీస్ట్ మనము మళ్ళీ రిపీట్ స్కాన్ ఒక 2 వీక్స్ తర్వాతనో 1 వీక్ తర్వాతనో మీ డాక్టర్ అడ్వైస్ చేసినట్టు రిపీట్ స్కాన్లో కూడా మనకి కార్డియాక్ యాక్టివిటీ రాలేదు అని అంటే అప్పుడు మనం అది ఫెయిల్డ్ ప్రెగ్నెన్సీ అనుకోవాలి. అయితే మనకి స్కానింగ్లో కొన్ని క్రైటీరియా ఉంటుంది అనమాట, ఎప్పుడు మనం దాన్ని ఫెయిల్డ్ ప్రెగ్నెన్సీ లాగా తీసుకోవాలి అనేది. ఇప్పుడు మనకి స్కాన్లో కనిపించే స్ట్రక్చర్స్ని, వాటి సైజుని బట్టి, వాటి ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకి అది ఫెయిల్ అయ్యే ప్రెగ్నెన్సీయా, కంటిన్యూ అయ్యే ప్రెగ్నెన్సీయా అనేది తెలుస్తుంది. అవేంటి అంటే ఇప్పుడు మనకు స్కానింగ్లో చూసినప్పుడు ఆ జెస్టేషనల్ శాక్ మనకి ఎప్పుడైతే కనిపిస్తుందో దాని సైజు అట్లీస్ట్ దాని సైజు ఒక 25 మిల్లీమీటర్స్ ఉంది, కానీ దాని లోపల యోగ్ శాక్ అలాంటివి ఏమీ రాలేదు, కనిపించట్లేదు అన్నా, లేదంటే ఆ యోగ్ శాక్ కనిపించింది కానీ ఆ యోగ్ శాక్ ఉండాల్సిన దానికంటే చాలా పెద్దగా ఉంది, దాంట్లో అన్ని కాల్షియం డిపాజిట్స్ అన్నీ ఉన్నాయి అన్నా, లేదంటే ఇంకొకటి ఎంబ్రియో అంటే ఫీటల్ పోల్ సైజ్ దాన్ని 7 మిల్లీమీటర్స్ ఉంది కానీ బట్ స్టిల్ దాంట్లో ఇంకా కార్డియాక్ యాక్టివిటీ అనేది కనిపించట్లేదు, హార్ట్ బీట్ అనేది కనిపించట్లేదన్నా, లేదంటే కొన్నిసార్లు కార్డియాక్ యాక్టివిటీ కనిపిస్తుంది కానీ అదేంటంటే చాలా స్లోగా ఉంటుంది, బ్రాడికార్డియా అంటారనమాట, ఫీటల్
ఫీటల్ బ్రాడికార్డియా అంటారు. సో అలా చాలా స్లోగా హార్ట్ బీట్ ఉన్నా కానీ మనం అలర్ట్ అవ్వాలి. అది మేబీ అది ఫెయిల్డ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది అనేది గమనించుకోవాలన్నమాట. ఇంకొకసారి ఇప్పుడు మరి బ్రాడికార్డియా హార్ట్ బీట్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే అది నార్మల్ అనేది గమనిస్తే యూజువల్గా అది 6 వీక్స్ ప్రెగ్నెన్సీలో తక్కువగా ఉంటుంది, 100 బీట్స్ పర్ మినిట్ అట్లా ఉంటుందన్నమాట. సో 7 వీక్స్ ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి అది 120 బీట్స్ పర్ మినిట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి 7 వీక్స్ ప్రెగ్నెన్సీ ఉన్నా కానీ దాంట్లో హార్ట్ బీట్ అనేది, కార్డియాక్ యాక్టివిటీ అనేది 100 బీట్స్ కన్నా తక్కువగా ఉంది, 90 బీట్స్ కన్నా తక్కువగా ఉంది అంటే అప్పుడు మనం ఫీటల్ బ్రాడికార్డియా అంటాము. అది స్లోగా అది మేబీ అది ఫెయిల్డ్ ప్రెగ్నెన్సీ కిందికి వెళ్తుందేమో అనేది గమనించుకోవాల్సి ఉంటుంది. సో మీ ఎప్పుడైనా కానీ ఏ డాక్టర్ అయినా కానీ మీరు 1 స్కాన్ చూసి మీకు ఈ ప్రెగ్నెన్సీ అనేది పెరగదు, మిస్క్యారేజ్ అవుతుంది అనేది చెప్పడం కష్టం అనమాట. మనకి కార్డియాక్ యాక్టివిటీ రాలేదు, హార్ట్ బీట్ రాలేదు అని అంటే భయపడకూడదు. నెక్స్ట్ స్కాన్లో కూడా మనకి రిపీట్ స్కాన్లో కూడా మనకి పిండం అనేది పెరగట్లేదు, హార్ట్ బీట్ అనేది కనిపించలేదు అంటే అప్పుడు మనం ఫెయిల్డ్ ప్రెగ్నెన్సీ లాగా తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా స్కాన్ చేయించుకొని దాంట్లో హార్ట్ బీట్ రాలేదు అని అంటే వెంటనే భయపడకూడదు. మీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్తో డిస్కస్ చేసి మళ్ళీ చెక్ స్కాన్, రిపీట్ స్కాన్ చేయించుకున్న తర్వాతే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.